కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులు ఊరుములతో కూడిన వర్షానికి పంటలకు అపార నష్టం జరిగింది. పలు మండలాల్లో రాళ్లతో కూడిన వర్షం పడగా పంటలు దెబ్బతిన్నాయి. బోయిన్పల్లి మండలంతో పాటు కొడిమ్యాల, రామడుగు, గంగాధర మండలాల్లో ఏకదాటిగా రాళ్ల వర్షం కురిసింది. ప్రధానంగా వరి పంటతో పాటు కూరగాయలు, మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాలికి మామిడి నేలరాలింది. పొట్టదశలో ఉన్న వరి పంట పూర్తిగా కుప్పకూలింది. కొడిమ్యాల మండలం, నల్లకొండ, బోయిన్పల్లి మండలం, మల్కాపూర్, అనంతపల్లి గ్రామాల్లో రాళ్ల వర్షానికి వరి కంకులు వాలిపోయాయి. గంగాధర మండలంలోని తాటిజెర్రి, రంగారావుపల్లి, ఉప్పరి, మల్యాల, గోపాలరావుపల్లి, వెంకంపల్లి, కురిక్యాల, మంగపేట, గంగాధర గ్రామాల్లో రాళ్ల వర్షానికి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికీ రాళ్లు కరగకుండా అలాగే కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయంటూ రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. అన్ని రాళ్ళు పడ్డాయి, అంత అంగడి కొట్టుకపోయింది. దేవుడు అన్ని గంటన్నర సేపు పడ్డాయి, అన్ని మొత్తం అంతా కొట్టుకపోయింది. అన్ని గడ్డలే పడ్డాయి. దీంట్లో గడ్డలన్నీ అట్లే ఉన్నాయి. 8 ఎకరాల పొలం వేసుకొని నా కొడుకు గట్టిగా మోసపోయిండు. దేవుడా, పెట్టుబడి పెట్టినా పట్టే అంత పెట్టుబడి 3 లక్షల పెట్టుబడి అయింది. గడ్డలన్నీ ఎట్లా అవుతాయి, ఏం చేసుడు భగవంతా, ఎట్లా చేస్తాను ఏడుతున్నామే. మా ఊళ్ళో ఒక 5,000 ఎకరాల పంట నష్టం జరిగింది. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదుకోవాలని, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వచ్చి కూడా చూడాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మా ఊళ్ళో వరి పంట, మామిడి పంటలు, టమాటా, ఇంకా మిరప తోటలు, టమాటా తోటలు అన్ని మొత్తంగా టోటల్ 100%గా భూమి నేలమట్టం అయిపోయాయి. దయచేసి మమ్మల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాం. మల్లాపూర్లో నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వడగళ్ల వాన స్టార్ట్ అయింది. 1 గంటన్నర సేపు నాన్ స్టాప్ గా ఫుల్ వర్షం పడింది. నిన్న పడిన వడగళ్ల వానకు ఇప్పటికి 20 గంటలు గడిచిపోయినా ఇక్కడ పడిన మంచు ఇప్పటి వరకు కూడా కరగలేదు. పూర్తిగా పంట నష్టం జరిగింది మా ఊర్లో. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా మమ్మల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కౌలుకు తీసుకొని చేసుకుంటున్నా సార్. పొలం 8 ఎకరాల పొలం వేసినా సార్. 2,80,000 దాకా పెట్టుబడి పెట్టినాము. రాత్రి 4 గంటల సమయంలో 1 గంటన్నర సేపు పెద్ద రాళ్ళు, ఇలాంటి రాళ్ళు పడి మొత్తం పొలం అంతా నాశనం అయిపోయింది సార్. మన ఎల్లంపల్లి వాటర్ కూడా సాయం చేసి వాటర్ ఇచ్చిండ్రు. వాటర్ ఇచ్చినందుకు, ఇంత కష్టపడ్డందుకు ఈ వర్షం పడి మొత్తం నాశనం అయిపోయింది సార్. ఎల్లంపల్లి నుండి వాటర్ వచ్చిన దాకా మంచిగా వచ్చింది పొలం. దాదాపు 10 లక్షల దాకా నష్టపోయినా సార్. నేను 6 ఎకరాలు, నన్ను 2 ఎకరాలు సొంతం, 4 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. నీళ్ళు లేకపోతే నిర్ద పోక కూడా కాలు వెంబడి తిరిగి నీళ్ళు తెప్పించుకొని కొద్దిగా అది చేసినాం. లేకపోతే ఇంక ఎండిపోయేది. అంతా తిప్పల పడ్డా కానీ ఇప్పుడు మళ్ళీ రాళ్ళవాన కొట్టి ఇట్లా దెబ్బతినిపోయినాం. మొత్తం వరి ఇరిగిపోయింది ఏడికాడికి. పసులు మేయే అది పనిచేయదు. మళ్ళీ గడ్డి కూడా ఇంకా ఏరెక్కడ తెచ్చుకుంటే అవుతుంది. టమాటా వేసిన మొత్తం నిన్న మొన్న తెంపడానికి వచ్చింది. ఇప్పుడు మొత్తం అక్కడికి పోయి సూతన అయితే ఘోరం ఉన్నది. మొత్తం పండు వండి పలిగిపోయింది అంతా. నేను 10 ఎకరాల పొలం వేసిన, తుక్కు అయిపోయింది. రాళ్ళ వర్షం నిన్న 4 గంటల నుంచి 1 గంట ద్వారా 2 గంటల సేపు పడ్డది. దాంతో మొత్తం ఏమి ఆశ లేకుండా అయిపోయింది. మామిడి తోట 10 ఎకరాలు, ఒక కాయ లేకుండా రాలిపోయింది. ఒక పిందె కూడా లేదు. చేతికి వచ్చింది మామిడికాయ కూడా చేతికి వచ్చింది. ఇంకో 15 రోజులు దింపడానికి వచ్చే కాయ కూడా రాలిపోయింది. మొత్తం ఏమి లేకుండా ఆశ లేకుండా అయిపోయింది. వరి ఇంకో 15 రోజులు అయితే కోతకచ్చు, 15 రోజులు కోతకచ్చు. అంతా ఈని గొల్లుక వంశము మొత్తం ఏం లేకుండా అయిపోయింది సార్. ఏం ఆశ లేకుండా మొత్తం దాంట్లో ఏం పెట్టాము. దాదాపు 2,40,000 పెట్టుబడి అయింది. మాకు దాదాపు 10 లక్షల దాకా వచ్చేది. ఇప్పుడు 1 రూపాయి లేకుండా అయిపోయింది. మొత్తం ఆశ లేకుండా అయిపోయింది. నేను మొన్న నీళ్ళ గురించి కూడా కొట్లాడినాం. మడికల్లా పైప్ లైన్లు వేసుకున్నాం. పైపులు బెండాల కొద్దిగా తీసుకొచ్చుకున్నాం. మొత్తం ఈనిన పొనాలు మొత్తం నాశనం అయిపోయినాయి. నేను 4 ఎకరాల వరేసిన, ఎకరం టమాటా తోట పెట్టినా, మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇక నా వల్లే అందరూ అనుకోని సార్, రైతులు ఓపెడు అరిగడ్డ వేసుకొని చూసిన ఇట్లా ఎవరన్నా ఉన్నారా అని. మొత్తం నా మీద బర్ఫ్ గడ్డలోలే, ఏది పీను మీద మన బర్ఫ్లో కదా పీనుగుని పెట్టినట్టుగా ఉండి ఆ గడ్డి వాపుకొని చూసేటలకు మొత్తం నా మీద అన్ని రాలే. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మీ అందరికీ ఒక నమస్కారం. మీరు మాత్రం వచ్చి చూడాలి అందరూ.